బీచ్ లో ఇలా కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఏంటిది పెరిగి వస్తుంది. ఈ బల్లు చేతుల్లోంచి ఏ ఒక్క శత్రువు తప్పించుకెళ్ళాడు. తిప్పి కొట్టడంలో నన్ను మించిన వాడు లేడు. ఇప్పుడున్న హీరోస్ అందరూ ఎలా 8 ప్యాక్ చేస్తున్నారో అర్థమే కావట్లేదు. నా వల్ల ఒక్క ప్యాక్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నా. ప్యాక్ కోసం కష్టపడుతూ ఉంటే బ్యాగులు కొట్టినెవర్రా. నాకు ఆకలిస్తుంది, నన్ను వెళ్ళనివ్వండి. ఇప్పుడు కొడతాను చూడు. ఓ నీ మీద ప్రతీకారం తీసుకోకుండా వదిలిపెట్టిన డాగీ డాన్. బలూన్ ఊదడానికి గించుకుంటున్నావు, నువ్వు బిళ్ళపిస్తున్నావా? నేను ఎక్కడికి వెళ్ళా నువ్వు నా వెంట పడుతున్నావు. నీకు పని పడలేదా? దెబ్బ పడితే దారిలోకి వస్తావా? కానీ మేమేం చేశాం సార్? అసలు నిలబడలేని నా తోకని ఎలా నిలబెట్టానో చూడు. ఇది గిన్నిస్ బుక్ లో రాయమని చెప్తావా? నన్ను చూస్తే కామెడీ గాళ్ళ ఉన్నానా? మీరు చూడడానికి టెర్రర్ గానే ఉంటారు, కామెడీ అని నేను చెప్పలేదు కదా. ఈయన చెప్పరో చేసి చూపిస్తారో. పోనీలే అని ఊరుకుంటుంటే మరి రెచ్చిపోతున్నారు. నా గురించి తెలుసు కదా. దెబ్బ తిన్నవాడిని దెబ్బ కొట్టకూడదని నేను రూల్స్ పెట్టుకున్నాను. దాన్ని అతిక్రమించేలా చేసావు కదా. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే నేను ఉంచుకోను. దాన్ని తిరిగి ఇచ్చేదాకా నేను నిద్రపోను. ఇంతటితో ఆపుతానని అనుకోకో. ఇదే విధంగా నీకు ప్రతిరోజు ఉంటది. సార్ వద్దు సార్. జంపింగ్ బాల్ ని చూశాను, కానీ జంపింగ్ డాగీ బాల్ ఇప్పుడే చూస్తున్నాను. ఎగరగొట్టారే, అడ్మిట్ అవుతాను. హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, అలాగే నా దెబ్బ తిని వెళ్ళు. ఏంటి శబ్దం? ఎవరది? ఓ చికెన్ చికెన్ చికెన్. దేవుడు అనుకోకుండా ఇస్తారంటారు కదా, అది ఇదే కాబోలు. పండగ చేసుకుంటాను. దానికి మేము ఉన్నాం కదా. మర్యాదగా నా భోజనం నాకు ఇచ్చేయండి చిట్టినకులారా. సూపర్ గా వండుకొని తింటాను. నువ్వు ఉండాల్సిన చోటు ఇదే, నువ్వు ఇక్కడే ఉండు. దీన్ని చూసింది ముందు నేనే, అది నాకే సొంతం. చికెన్ పిల్ల ముందు బయటకు వచ్చాయి. నీ మీద పడింది నా కన్ను. ఎలాగైనా తింటాను చూడు నిన్ను. ఇది ఎంతో దారుణమైన బుద్ధి, అందుకే నీ కాలు మీద ఈ సుత్తే. రా బంగారం, నేను నిన్ను కాపాడతాను. గుడ్డొచ్చి పిల్ల ఎక్కిరిచిందంటే అది ఇదే. నా చేతికి చిక్కింది నాకే సొంతం కావాలి. కోపలని బుర్ర వేడెక్కిందే, కాసేపు నువ్వు ఫ్రిడ్జ్ లో ఉండో. వాళ్ళ మనసు మారింది. ఒక చంటి పాప ప్రపంచంలోని అందరినీ మార్చగలదని ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి సీన్లని నేను సినిమాలో మాత్రమే చూశాను. త్వరగా ఈ కథకి ముగింపు పలకండి. ఇకపై మీ క్లైమాక్స్ రంజుగా ఉంటుంది. ఆపద చేసింది డాగీ డాన్, తన్ని కాపాడు. రే తమ్ముడు, నువ్వు కోడిని కాపాడే ఉంటే మనం ఇంకేం తినాలి? పెరగన్నం తిన్నావన్నా? సూపులో అన్ని వేసేసాం, బాగా కలిపేసాం. ఇక తాగి చూసేద్దాం. టేస్ట్ తక్కువగా ఉంది కల్లాల్, కాస్త పెప్పర్ ఇవ్వు. కారం ఎక్కువ కాకూడదు, చూసి వెయ్యాలి. గరం మసాలా ఇవ్వు. తర్వాత ఇదిగోండి సార్. మిక్స్ చేసాను. వాసన గుమగుమలాడిపోతుంది. సార్ మనం ఆర్డర్ చేయలేదు కదా, ఇక్కడికి చికెన్ ఎలా వచ్చింది సార్? అయ్యో నా బిడ్డ, నాకు జూడో కరాటే రెండూ తెలుసు. దీని మదరైతే బల్క్ గా ఉంది. నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తల్లి దగ్గర తాగిన పాలు కక్కుతారు చూడండి. దీన్ని జూడో అంటారు, ఇదేమో కరాటే. రానా బంగారు తల్లి, నీకేం కాలేదు కదా? బాగా డాన్స్ వచ్చని ముందే తెలుసుంటే నేను కర్నల్ అయ్యి ఉండేవాడిని కాదు, డాన్స్ మాస్టర్ అయ్యి ఉండేవాడిని. కాలికి ముళ్ళు గుచ్చుకుంది, ఆపరేషన్ వెంటనే చేయాలి. చిట్టెలుకలు నన్ను ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసేలా ఉన్నారే. ఫుల్ స్పీడ్ లో వస్తున్నాను, అర్జెంట్ గా అడ్డు తప్పుకోండి. వీళ్ళకి నా భాష అర్థం కాలేదనుకుంటా. సారీ. నీ సారీ నువ్వే ఉంచుకో. ఒకే దెబ్బకి తల తిప్పేసినట్టయింది. ఇప్పుడు నీ తల తిప్పుతాను చూడు. తీసుకో. ఏంటి వేడి నీళ్ళలో కనిపిస్తుంది? నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? మేమేం తప్పు చేసాం? నా టీని దొంగతనం చేసి తీసుకొస్తారా? మీ టీయా? అవును, టీ కప్పుల మీద కూడా మీ పేరే రాసుంది. దొంగతనం చేసి రాసిందని చెప్తారా? నీకు ఇదే శాస్తి. ఇక వాడి పని అయిపోయినట్టే. దొంగతనం చేసి అమాయకులను బలి చేస్తారా? తీసుకోండి. ప్రపంచంలోనే పెద్ద ఫైటర్, ఇప్పుడు అయ్యాను వైటర్. టీ తాగాలనుకోవడం కూడా నేరమేనా? ఇంత పెద్ద శిక్ష వేస్తారా? తినండి, కడుపు 3 idiots ఇక్కడ నిద్రపోతున్నారు. పిల్లాన్ని తీసుకెళ్లిపోవడానికి ఇదే తగిన సమయం. ఏంటి బాబు ఏడుస్తున్నాడు? ఆ బిడ్డను తీసుకుని చిట్టెలుకలు పారిపోతున్నాయి. రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు, ఆరోగ్యంగా ఉంటావు. నీకు తిన్న చేత కావట్లేదు, ఎలా తినాలో నేను నేర్పిస్తాను, నేర్చుకో. ఇలా చూసావా, ఇలా తిన్నావా? ఏది నువ్వు తిను. నువ్వు ఏడ్చే టైం అయిపోయింది, ఇప్పుడు షో టైం వచ్చేసింది.
చిట్టెలుకుల్లారా, ఏమీ తెలియకుండా పిల్లవాడిని తీసుకొచ్చి బ్యాండ్ వాయిస్తారా? రానా బుజ్జి తండ్రి. ఇప్పుడు చేస్తాం మీ పైన కుస్తీ. ఏంటి చిట్టి తండ్రి, ఆకలిగా ఉందా? అయితే నీకు పాలు ఇస్తాను. చూడు ఎన్ని పాలున్నాయో. తాగు తాగు, బాగా తాగు. ఏంటి మళ్ళీ ఏడుస్తున్నావు? ఇదిగో పాలున్నాయి, తాగు. ఏంటి ఇప్పుడు ఓకేనా? ఏంటి మళ్ళీ ఏడుస్తున్నావు? ఇదిగో ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో. తాగు 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 తాగు. ఇప్పుడు ఓకేనా నీకు? ఏదేమైనా గ్యాస్ ట్రబుల్ రాకపోతే హ్యాపీయే. అరే చెప్పేలాగా బాంబు వేశాడే. చిట్టెలుకలు, ఈ రోజు మీరు మా నుంచి తప్పించుకోలేరు. అరే వాళ్ళని వదిలే, ఈ వాసన మనం తప్పించుకోలేము. ఏం చేస్తాం చెప్పు, మన కథ ముగిసింది. ఈ చిట్టెలుకల వల్ల సరిగ్గా నిద్ర పట్టలేదు. అరే ఇల్లేంటి ఇలా ఉంది? చిట్టెలుకల్లారా, నేను మిమ్మల్ని వదలను. బాబు లోపల ఉన్నారా? అన్నాయ్, ఆ చిట్టెలుకలు మళ్ళీ బాబుని ఎత్తుకెళ్ళిపోయాయి. చూడండి. ఆ చిట్టెలుకలని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మీ గుడ్ మార్నింగ్ ని బ్యాడ్ మార్నింగ్ గా మార్చేస్తాను. మరి ఎంతగా చెప్పండి, బాబు ఎక్కడా? నాకు తెలీదు. ఇదేంటి ఎక్కడి నుంచి శబ్దం వినపడుతుంది? రండి, పిల్లవాడికి చరిగా ఉంటుంది. త్వరగా వెళ్ళి పిల్లవాడిని తీయండి బయటికి. ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా? మేడం, మీరెవరు? ముందు దారి కట్టులే. ఎవరని అడగడం తప్ప. నా బంగారు, నా కొండ. నా బాబునే డిస్టర్బ్ చేస్తున్నారా? ఏ తప్పు చేయకుండా దెబ్బలు తినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నాకు అవసరం. వాళ్ళు వెయిట్ చేస్తున్నాడా అలాగా? డాగి బ్రదర్స్, ఇంత మెల్లగా నడిస్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోర్రా బాబు. వెళ్ళండి, వేగంగా పరిగెత్తండి. ఈ మాల్ మొత్తం బాగా చూడండి. అరే రే, ఇందులో కొంచెం స్వీట్ ఎక్కువైనట్టుంది. అంత దూరం ఉంటే మా మీద పడతావా? నీకు కళ్ళు కనిపించట్లేదా? బాస్, ఇలాంటి లైవ్ డ్రామాని ఫస్ట్ టైం ఇలా లైవ్ లో చూస్తున్నా. అవును బాస్, ఈ డ్రామా వల్ల మాలే అద్దరిపోయింది తెలుసా? అన్నాయ్, షాపింగ్ వచ్చి చివరికి నా వాచ్ ని పోగొట్టుకున్నాను. తమ్ముడు, మనం మాల్లోకి వెళ్ళి వెతుకుదాం. కుదరదన్నాయ్. ఏమైంది తమ్ముడు? ఎందుకంటే అది 10 నిమిషాలు ఫాస్ట్ గా తిరుగుతుంది. నిన్ను నీ వాచే లెక్క చేయకుండా వెళ్తున్నప్పుడు మేం మాత్రం ఎందుకురా బాబా లెక్క చేయాలి? త్వరగా కార్ని బాగు చేసుకుని బయలుదేరాలి. ఏంటా శబ్దం? మళ్ళీ వచ్చారా? ఎందుకురా ఇలా చేస్తారు? ఎలాగూ నడపలేను, ఇప్పుడు ఎందుకురా హారన్ కొడుతున్నారు? మంచిగా కూర్చున్న మన మీద టైర్ ఎక్కించేశారే. డగిడాన్ కర్నల్ ని బళ్ళు హైర్ చేసుకున్నట్టున్నాడు. వావ్, వాట్ ఏ రైట్. తినేసి నాకు దుమ్ములు ఇస్తావా? ఉండు, నేను నిన్ను 65 చేసేస్తాను. ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నేను నిన్ను వదలను. ఆగో, ముందు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇటు చూడు, నేను నీకోసం ఎన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చాను. ఫుడ్ చాలా థ్యాంక్స్. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మనకెందుకు సారి చెప్పానా అని ఇప్పుడు తెగ ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా ప్రశాంతంగా హాయిగా తినొచ్చు. తమ్ముళ్ళు, ఆపండి. భోజనం తీసుకొచ్చారు కదా, దానిపైన పేరు ఎవరిదుంటే వాళ్ళదే కదా. ఏంటి పేరు ఇక్కడ బల్లూన్ రాస్తుంది? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. మళ్ళీ ఒకసారి చదువుతాను. అవును, బల్లూనే రాస్తుంది. సారీ మిత్రమా, ఇదిగో నీ భోజనం. చేసిన దానికి అనుభవించండి. ఎవరితో పెట్టుకుంటున్నారు? ఆరేశాడు. బాగా దిమ్మ తిరిగిందా? అన్నా, నేను నీకు మసాజ్ చేస్తాను, రాస్తాను నూనె. దెబ్బకి నీ టెన్షన్ అంతా ఎగిరిపోతుంది. ఎలా ఉంది అన్నయ్య? చాలా బాగుంది తమ్ముడు. ఆయిల్ మీద ఇంతకు ముందు ఏమైనా కాయగూరలు అమ్మేవాడవా? ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు? దీనివల్ల నేను కంపెనీ వాళ్ళకి ఎన్నిసార్లు మిస్డ్ కాల్ ఇచ్చానో తెలుసా? ఇప్పుడు నేను లైసెన్స్ లేకుండానే డ్రైవ్ చేయబోతున్నాను. కానీ సేఫ్టీ ఫస్ట్ బంగారం. వీడు కారు కవర్నే కొనలేడు, వీడు కారు నడుపుతున్నాడు. బాస్, ఈ వీడియో గేమ్ ని సృష్టించిన వాడికి ఇంకో పని పాట లేదనుకుంటా. అవునరా, అందుకే వాడి గేమ్ ని తయారు చేశాడు. పని లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని టైం పాస్ చేయడం కోసమే ఈ గేమ్ ని తయారు చేశాడు. బాస్, మనకి చాలా పనులు ఉన్నాయి కదా బాస్. ఈ డాగ్ డెన్ బండి ఏ ట్రాఫిక్ లో ఇరుకుదో ఏంటో. వాడు ఎందుకంటే రావడం లేదు. కానీ వీడి బండి మాత్రం రేస్ లో గుర్రం పరిగెట్టినట్టు పరిగెడుతూ ఉంది. పర్లేదు, ఎలాగైనా ఆపేద్దాం. కానీ వీడేంటి గేమ్ లో మరీ మునిగిపోయాడు. రండ్రా, వీడి గేమ్ ను ముగించేద్దాం. హలో డాగిడాను, కాళ్ళు దీని మీద పెట్టు. ఏంట్రా వీడు, కాలుతుందా లేదా? వీడేంట్రా పూర్తిగా వేడెక్కిపోయాడు. ఇప్పుడు కూడా స్పందన లేదే. వీడు వీడియో గేమ్ లో లీనమైపోయాడ్రా. రాంబో, వాడు లెవెల్ ని కంప్లీట్ చేసేసాడు. వీడిలో స్పందన కరువైందేంట్రా? వాడిని విసిగించడం మన రెస్పాన్సిబిలిటీ. దాన్ని మనం సరిగ్గా చేసి తీరాలి. నేను ఎందుకని డేంజర్ జోన్ లో ఉన్నాను?
నా లెవెల్ కంప్లీట్ అయిపోయింది కదా. నిన్నటి వరకు ప్రమాదాన్ని చూసి భయపడి పారిపోతున్నవాడు ఈ రోజు ప్రమాదం పక్కనే కూర్చుని ఉన్నాడు. రాంబో, ఈ పరీక్షలో మనం ఎలాగైనా సరే పాస్ అవ్వాలి. బాస్ పరీక్ష అని చెప్పగానే నాకు విషయం గుర్తొచ్చింది. నేను ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు నేను పరీక్ష రాయనని చెప్తే టీచర్ నన్ను కొట్టింది. ఎందుకని నువ్వు రాయనన్నావు? ఎందుకంటే ఆవిడ నాకు ఏం రాసినా సరే సున్నానే వేస్తుంది. డాగిటాని గుడ్డు ఇప్పుడు పగులుతుంది, చూస్తూ ఉండండి. వాడు తల తిరిగి కింద పడిపోతాడు బాస్. సరిగ్గా చెప్పావు. అరే ఏంట్రా వీడు ఇంత సరిగ్గా కాలిపోయినా కూడా హాయిగా ఆడుకుంటున్నాడు. వీడినేం చెయ్యాలరా? రాంబో, డాగిటాని ముక్కును బంధించామంటే ఈ సమస్య తీరిపోతుంది. దిగులు పడకండి బాస్, అది నాకు వెన్నతో పెట్టిన విద్య. మంచి ఐడియా కింగ్ కాంగ్. ఇక మనం వెళ్ళి హాయిగా గొర్రెక పెట్టి నిద్రపోవచ్చా? రాంబో, నువ్వు గురకాండం వల్ల వాడు గురక పెట్టడం మొదలు పెట్టాడు బాబు. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. డాగిడాన్, నువ్వు మరీ ఎక్కువగా విసిగిస్తున్నావు. ఏంటి బంగారం, నీ మొహం ఉబ్బిపోయింది. అరే ఏం జరుగుతుంది బాస్? డాగిటానికి ఏమైంది? ఇప్పుడు నువ్వెందుకని బయటకు వచ్చావు? లోపలికి వెళ్ళు. నిన్ను కాపాడడం నా బాధ్యత డాగిటాన్. వీడి కోటుని మనం ఎలాగైనా తగ్గించి తీరాలి. రండ్రా, వేడిగా టీ తయారు చేద్దాం. ఈ టీ తాగితే డాగిడాన్ కోల్డ్ ఇట్టే ఎగిరిపోతుంది. రాంబో, కింగ్ కాంగ్ కి ఒకసారి బాగా ఫీవర్ వచ్చింది. అప్పుడు వాడితో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పాను. దానికి వాడేమన్నాడంటే, ఏం చెప్పాడు బాస్? నాకు ఇవాళ ఒంట్లో బాగోలేదు, ఇవాళొద్దు, రేపు వెళ్దాం అన్నాడు. డాగిడాను, నీకోసం సూపర్ గా టీ తయారు చేసి తీసుకొచ్చాం, వెంటనే తాగు. ఈ పిజ్జాని నా ఫ్రెండ్స్ కోసం దాచి పెడతాను. బాస్, డాగిటాన్ మన కోసం పిజ్జాను వదిలిపెట్టి వెళ్ళాడు. అవును, మనం ఏం చేసినా ఆ డాగిడానికి మనం అంటే ఎంతో ఇష్టం కదా. బాస్ ఏంటి బాస్ ఇలా నోరు అతుక్కుపోయింది? మరేం లేదు, వాడికి స్పాట్ పెట్టాంగా, ఇప్పుడు మనకే స్పాట్ పడింది. పిజ్జా బదులు మనకి చూపింగ్ గమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? మనం తలుచుకుంటే ఇందులో నుంచి బయటపడచ్చు. కమాన్, త్వరగా లేవండి. అందులో చూయింగ్ గమ్ కాదు, సూపర్ గ్లూ వేశాను. ఏయ్ చిట్టెలుగులు, ఇప్పుడు నేను సూపర్ పిజ్జా తింటాను. ఇప్పుడు మీరు అలాగే చూస్తూ ఉండండి. నువ్వు చేసింది అసలు బాగోలేదు డాగిడాన్. యమ్మీ పిజ్జా. ఏంటిది, ఈ పిజ్జాని కట్ చేయలేకపోతున్నాను. కట్టవు. ఈ రోజు ఏం జరిగినా సరే నిన్ను తినకుండా వదిలిపెట్టను. నాకు నోరు ఊరిపోతోంది. ఈ పిజ్జాని నేను కట్ చేశాను. ఇప్పుడు ఈ యమ్మీ పిజ్జాని నేను తినబోతున్నాను. డాగిటాన్, మనకి కావాల్సింది దొరకకపోతే ఎలాగైనా దాన్ని చేజెక్కించుకోవాలని మా డాడీ చెప్పారు. ఏంటి, కింగ్ కాంగ్ పిజ్జా తినగానే పిజ్జా పీసులు అయిపోయాడు. అరే, నా పళ్ళు విరిగిపోయాయే. ఈ పిజ్జా రాయి కన్నా బాస్, నాకు చాలా ఆకలిస్తోంది, త్వరగా రండి. అంత తొందర ఎందుకు మీకు? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బౌల్ ని ఎవరు ముట్టుకున్నా పీస్ అయిపోతారు. నేను కంచె వేసి నా చిట్టి బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. నేను నీకు బాడీ గార్డ్. డబ్బులు తీయాలంటే కావాలి ఏటీఎం కార్డ్. బాస్, కర్నల్ ఇటువైపే వస్తున్నాడు. ఏం చేయబోతున్నాడో చూద్దాం. ఒరే తమ్ముడు, నా పళ్ళు నొప్పెడుతున్నారా? ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇవ్వు. అన్నాయ్, ఎంత పని చేసావు నువ్వు. సారీ అన్నాయ్, నువ్వే కదా లేడీస్ ఫస్ట్ అని చెప్పావు. ఏదో పంటి నొప్పి మాత్రం అడిగాను, అంత తప్పారా? ఫుట్బాల్ కిక్ ఇచ్చినట్టు ఒక కిక్ ఇచ్చావు కదరా. ఈ ఫిష్ విషయాలు ఎందుకు అందరూ సెల్ఫిష్ గా ఉన్నారు అర్థం కావడం లేదు. మా అన్నయ్య మారడు. ఇక మీదట నేను దీన్ని తీసుకెళ్లి సేఫ్టీ లాకర్ లో పెడతాను. అదేంట్రా సేఫ్టీ లాకర్ కింగ్ కాంగ్? నా పొట్టే, అంతకంటే పెద్ద సేఫ్టీ లాకర్ ఈ లోకల్లో ఇంకేది ఉండదు. ఒకరి కోసం వల వేస్తే ఆ వలలో వాళ్లే పడతారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు బాబు. ఏంటి పంచు బాగుందా? చండాలంగా ఉందే. ఏ చిట్టెలుకలు, నా చిట్టి బంగారానికి వేడి నీళ్ళంటే అలర్జీ. నువ్వేం దిగులు పడకు, నేను ఇప్పుడే నిన్ను చిల్ కూల్ చేసేస్తాను చిట్టి. కూల్ చేసింది చాలు, ఇప్పుడు అద్దరు కొట్టేద్దాం. ఉదయం నుంచి గట్టి తగిన గోదావరిలో వెళ్తూనే ఉందిరా. లెమన్ జ్యూస్ తాగితే తగ్గుతుంది అంటారు. ఆహా తమ్ముడు, లెమన్ జ్యూస్ రా. చాలా థ్యాంక్స్ రా. వామ్మో, మళ్ళీ మొదటి నుంచా? ఇక్కడున్న వాళ్ళందరూ నా చిట్టి బంగారాన్ని తినాలనే చూస్తున్నారు.